హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. ఈ వీడియోలో చేపల కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. చేపల కర్రీ అంటే మామిడికాయ వేసి వండుతారు కదా, ఆ చేపల కర్రీ అండి. మా సైడ్ అంటే తెలంగాణలో మామిడికాయ వేసి చేపల కర్రీ ఎక్కువ శాతం వండారు. ఇటు సైడు నేను ఎప్పుడూ వినలేదు. చింతపులుసు పెట్టి మాత్రమే చేపల కర్రీ చేస్తూ ఉంటారు. చేపల కర్రీ ఇలా మామిడికాయ వేసి చేయడం మాత్రం నేను కూడా ఫస్ట్ టైమే. అది ఎలా వచ్చిందో చివరిలో చెప్తాను. మేము తినే టేస్ట్కు తగ్గట్టు ఇలా ట్రై చేశాను. చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పాత వారైతే లైక్ చేసి కామెంట్ చేయండి. ముందుగా చేప ముక్కలను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గరలో పెట్టుకుంటే వంట చేయడానికి వీలుగా ఉంటుంది కదా. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ని, మామిడికాయలను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం వండుతున్న చేపలను బట్టి ఆనియన్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg కన్నా ఎక్కువ చేపలను తీసుకున్నాను. దానికి తగ్గట్టు 3 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పుల్లగా ఉన్న మామిడికాయను ఒకటి తొక్కు తీయకుండానే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండును, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చేప ముక్కలను కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి ముక్కలకు మంచిగా పట్టే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని, బౌల్ మంచిగా వేడి కాగానే ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఈ బియ్యం వలన కర్రీ మంచిగా చిక్కదనం వస్తుంది, అందుకే వేసుకుంటాము. ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన మట్టి పాత్రను పెడుతున్నాను. ఈ మట్టి పాత్రలో చేపల కర్రీ చేస్తున్నాను కాబట్టి మట్టి పాత్ర ఎక్కువగా వేడి కానివ్వకూడదు. స్టవ్ పైన పెట్టగానే ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కూడా వేడి కాకుండానే ఆనియన్స్ వేసేసుకోవాలి. అంటే బాగా వేడైన తర్వాత ఆయిల్ వేస్తే కుండ పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేయాలి. మట్టి పాత్రలో చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందట. నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైమే ఇందులో వండడం. మనం వేసుకున్న ఆనియన్స్ని మంచిగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే సాల్ట్ వేయాలి కదా. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఆనియన్స్ మంచిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయనే టైంలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇవి వేగేలోపు మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని కూడా ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇలా మంచిగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ పేస్ట్ మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా ఇలా బరకగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అదే కుండలో కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. చేపల కర్రీలో ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది కదా, దాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ని కూడా వేయాలి. ఎందుకంటే మనం మట్టి పాత్రలో వండుతున్నాం కాబట్టి ఆయిల్ వేడి చేయకూడదు. ఇప్పుడు ఆయిల్లో వేసిన తర్వాత మంచిగా కలుపుకొని, ఆల్రెడీ ఇది ఆయిల్లో వేయించిన ఆనియన్ పేస్టే కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వేగగానే కర్రీకి సరిపడా పసుపు వేయాలి. పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఈ చేపల కర్రీకి కారం ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి.
కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కారం కూడా కొంచెం వేగిన తర్వాత చేప ముక్కలను వేసి నెమ్మదిగా స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు ఉడకలేదు కాబట్టి స్పూన్ పెట్టినా పర్లేదు, కానీ కొంచెం ఉడికిన తర్వాత స్పూన్తో కదిపితే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు స్పూన్ పెట్టకపోవడమే మంచిది. ఇప్పుడు కొంచెం చింతపండు రసాన్ని వేసుకోండి. అంటే నార్మల్గా మనం చేపల కర్రీ మామిడికాయ వేయకుండా వేసుకుంటాం కదా, అంతా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మామిడికాయ కూడా పుల్లగా ఉంటుంది కదా. చింతపండు రసాన్ని వేసి స్పూన్తో కలపకుండా ఇలా కుండను కదిలిస్తే సరిపోతుంది. ఈ టైంలోనే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 10 to 12 minutes వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా బబుల్స్ వచ్చుకుంటూ మంచిగా ఉడికిపోతుంది కదా. ఈ టైంలోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని కూడా వేసి మంచిగా ఇలా నెమ్మదిగా కలుపుకోండి. కుండను ఇలా వీడియోలో చూపించిన విధంగా కదుపుకుంటూ చేపల కర్రీని కలుపుకోండి. స్పూన్ పెట్టద్దు ఎక్కువ, స్పూన్ పెడితే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా నెమ్మదిగా అటు ఇటు అంటే సరిపోతుంది. మరికొద్దిసేపు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ చేప ముక్కలకు పట్టే విధంగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిసేపటికి చేప ముక్కలు మంచిగా ఉబ్బిపోతాయి. చేప ముక్కలు ఇలా ఉబ్బిపోయాయంటే కర్రీ మంచిగా రెడీ అయినట్టే. మామిడికాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. అంతే, ఆయిల్ కూడా పైనకు వచ్చేసింది కదా. లాస్ట్లో కర్రీ దించేస్తామనే ముందు కొత్తిమీర చల్లుకొని ఒక 1 minute వరకు ఉడికించుకోవాలి. కొత్తిమీర పచ్చిదనం పోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు అలానే ఉంచేయండి. ఈ చేపల కర్రీని వేడివేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత తింటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 hour తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైనకు వచ్చేసి చేపల కర్రీ చాలా టేస్టీగా రెడీ అయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ మామిడికాయ చేపల కర్రీ. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగుంటుందని. మామిడికాయ వేస్తే ఎలా ఉంటుందో అని భయపడకుండానే చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. మామిడికాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మామిడికాయలు తెచ్చి త్వరగా వండేయండి. థ్యాంక్ యూ సో మచ్.